ఏలియన్స్ నిజంగా ఉన్నారా? మన విశ్వంలో ఒంటరి వాళ్ళమేనా? ఒక్కసారి రాత్రి ఆకాశం వైపు చూడండి. మన కళ్ళకు కనిపించే ఆ చిన్న చిన్న నక్షత్రాల వెనక ఊహకు కూడా అందనంత పెద్ద ప్రపంచం దాగి ఉంది. వేల కోట్ల నక్షత్రాలు, వాటిలో ఎన్నో నక్షత్రాలకు గ్రహాలు. ఆ గ్రహాల్లో కొన్ని భూమిలాగే ఉండొచ్చు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఎప్పటి నుంచో మనిషిని వెంటాడుతుంది. ఈ విశ్వంలో మనం మాత్రమే జీవులమా? లేక మనలాగే ఎక్కడో ఒక గ్రహంపై మనకంటే తెలివైన జీవులు కూడా ఉన్నాయా? అవే మనం ఏలియన్స్ అని పిలుస్తున్న జీవులా? ఇప్పటి వరకు మనం సినిమాల్లో మాత్రమే ఏలియన్స్ను చూసాం. పెద్ద కళ్ళతో, వింత ఆకారంతో అంతరిక్ష నౌకల్లో భూమిపైకి వచ్చేవారిగా. కానీ నిజ జీవితంలో పరిస్థితి ఏమిటి? ఏలియన్స్ నిజంగా ఉన్నారని శాస్త్రవేత్తలు కనుగొన్నారా? లేదా ఇవన్నీ మన ఊహలేనా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే. మొదట ఒక విషయం అర్థం చేసుకుందాం. మన భూమి ఎంత పెద్దదిగా అనిపిస్తుంది కదా, కానీ ఈ విశ్వంతో పోలిస్తే మన భూమి ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది. మన సూర్యుడు కూడా విశ్వంలో ప్రత్యేకమైన నక్షత్రం కాదు. అతని లాంటి నక్షత్రాలు కోట్లలో కాదు బిలియన్ల కొద్దీ ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నక్షత్రాల్లో చాలా వాటి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే భూమి లాంటి గ్రహాలు మన సౌర కుటుంబంలో మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. వేరే నక్షత్రాల చుట్టూ కూడా జీవం ఉండే పరిస్థితులు ఉన్న గ్రహాలు ఉండే అవకాశం ఉంది. అక్కడ నుంచే అసలు ప్రశ్న మొదలవుతుంది. అంత పెద్ద విశ్వంలో జీవం ఒక్క భూమిపైనే ఎలా ఉంటుంది? మరి ఏలియన్స్ ఉన్నారని ఆధారం ఉందా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారని నిరూపించే ఖచ్చితమైన ఆధారం మనకు ఎప్పుడూ దొరకలేదు. అంటే ఏ ఏలియన్ జీవిని శాస్త్రవేత్తలు పట్టుకోలేదు, ఏ ఏలియన్తోనూ ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఏలియన్స్ భూమిపైకి వచ్చారని కూడా నిరూపించబడలేదు. కానీ దాని అర్థం ఏలియన్స్ లేరని కూడా కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆధారం లేదు అనేది అసలు లేరు అని అర్థం కాదు. అందుకే శాస్త్రవేత్తలు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. మరి మార్స్లో జీవం ఉందా? మనం ముందుగా చూసే గ్రహం మార్స్. ఎందుకంటే మార్స్ ఒకప్పుడు భూమిలా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ ఒకప్పుడు ద్రవనీరు ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయి. నదుల్లాంటి ఆకారాలు, పాత సరస్సుల ఆనవాళ్లు, మంచు రూపంలో నీరు, ఇవన్నీ అక్కడ గతంలో నీరు ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరి నీరు ఉంటే జీవం ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు కదా. అందుకే మార్స్ పైకి పంపిన రోవర్లు రాళ్లను పరిశీలిస్తున్నాయి, మట్టిని పరీక్షిస్తున్నాయి. అక్కడ గతంలో సూక్ష్మజీవులు ఉన్నాయా అని ఆధారాలు వెతుకుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇక్కడ జీవం ఉంది అని చెప్పే ఖచ్చితమైన ఆధారం మాత్రం దొరకలేదు. కానీ మార్స్ ఒక్కటే కాదు, ఇక్కడే కథ మరింత ఆసక్తిగా మారుతుంది. మన సౌర కుటుంబంలో శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తి కలిగిస్తున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యూరోపా. ఇది జూపిటర్ చుట్టూ తిరిగే మంచుతో కప్పబడిన చంద్రుడు. దాని బయట భాగం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ ఆ మంచు కింద భారీ సముద్రం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక్కసారి ఊహించండి, మన కళ్ళకు కనిపించేది మొత్తం మంచు, కానీ దాని కింద భూమి, సముద్రాల కంటే కూడా పెద్ద నీటి ప్రపంచం ఉండొచ్చు. అక్కడ జీవం ఉందా? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా పరిశోధిస్తున్నారు. మరి యూఎఫ్ఓ? ఇప్పుడు చాలామందికి వచ్చే మరో ప్రశ్న, యూఎఫ్ఓలు అంటే ఏలియన్స్ కదా అని. అసలు కాదు. యూఎఫ్ఓ అనే పదానికి ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించే పదం యుఏపి,
అంటే ఆకాశంలో కనిపించని ఒక వస్తువు లేదా సంఘటనను వెంటనే ఏమిటో గుర్తించలేకపోతే దానిని యుఏపిగా నమోదు చేయవచ్చు. కానీ గుర్తించలేకపోయాం అంటే అది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని కాదు. అది విమానం కావచ్చు, డ్రోన్ కావచ్చు, వాతావరణానికి సంబంధించిన ఒక సంఘటన కావచ్చు, లేదా మనకు ఇంకా అర్థం కాని ఏదైనా కావచ్చు. అందుకే శాస్త్రవేత్తలు తెలియదు అనే సమాధానాన్ని ఏలియన్ అని మార్చారు. వాళ్ళు ఆధారం కోసం వెతుకుతారు. మరి మనం ఏలియన్స్కు మెసేజ్ పంపామా? ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. మనిషి చాలా సంవత్సరాలుగా అంతరిక్షం వైపు రేడియో సిగ్నల్స్ పంపుతున్నాడు. అలాగే వేరే గ్రహాల నుంచి ఏదైనా కృత్రిమ సిగ్నల్ వస్తుందా అని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒకరోజు మన టెలిస్కోప్కు ఒక సిగ్నల్ వస్తే అది సహజమైనది కాకుండా తెలివైన జీవులు పంపిన సిగ్నల్ అని నిరూపితమైతే అది మానవ చరిత్రలోని అతిపెద్ద ఆవిష్కరణ అవుతుంది. అప్పుడు మనం మొదటిసారి మనము ఒంటరి వాళ్ళం కాదు అని చెప్పగలుగుతాం. కానీ ఒక ప్రశ్న, విశ్వంలో ఏలియన్స్ ఉంటే వాళ్ళు మనల్ని ఎందుకు సంప్రదించలేదు? ఇదే ఒక ప్రసిద్ధ ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం ఎవరి దగ్గర లేదు. బహుశా వాళ్ళు మనకంటే చాలా దూరంలో ఉండవచ్చు. బహుశా వాళ్ళ సాంకేతికత మనకు అర్థం కాకపోవచ్చు. బహుశా జీవం ఉన్న తెలివైన జీవం లేకపోవచ్చు. లేదా మనిషి ఇప్పటి వరకు విశ్వంలో వెతికింది చాలా చిన్న ప్రాంతం మాత్రమే కావచ్చు. ఇంకో అవకాశం కూడా ఉంది. బహుశా వాళ్ళు ఉన్నారు కానీ మనకు ఇంకా తెలియదు. చివరికి నిజం ఏమిటి? ఇప్పటి వరకు శాస్త్రానికి తెలిసిన విషయం ఒక్కటే. జీవం ఉన్నట్లు మనకు ఖచ్చితంగా తెలిసిన ఏకైక ప్రదేశం భూమి. ఏలియన్స్ ఉన్నారని ఇప్పటి వరకు నిరూపించలేదు. కానీ విశ్వం ఎంత పెద్దదో చూస్తే వేరే చోట జీవం ఉండే అవకాశాన్ని శాస్త్రవేత్తలు పూర్తిగా కొట్టిపారేయడం లేదు. అందుకే ఈ అన్వేషణ ఇంకా కొనసాగుతుంది. రేపు ఏదైనా టెలిస్కోప్ ఎక్కడో కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి ఒక విచిత్రమైన సిగ్నల్ను గుర్తిస్తే అది మనిషి చరిత్రనే మార్చేయవచ్చు. ఇప్పుడు మనం ఆకాశం వైపు చూసి అక్కడ ఎవరో ఉన్నారా అని అడగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ ఎవరో ఉన్నారని మనకు తెలుసు. కానీ అప్పటి వరకు ఈ ప్రశ్న మాత్రం అలాగే ఉంటుంది. ఈ అంతులేని విశ్వంలో మనమే నిజంగా ఒంటరి వాళ్ళమా? మీకు ఈ వీడియో నచ్చితే మన DTVని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన స్పేస్ అండ్ సైన్స్ కథల కోసం మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆకాశం వైపు చూస్తూ ఉండండి. ఎందుకంటే మనకు కనిపించేది విశ్వంలో చాలా చిన్న భాగం మాత్రమే.